మాలబంటి పుట్టినరోజు జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున జయభీములు తెలియపరుస్తా ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడైనటువంటి మాలబంటి పూర్తిగా అంబేద్కర్ వాది. కాపుగల్లు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంటే నరేష్ అతని ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ జరిగినా తెలియకుండా తెలుసుకొని వచ్చేటటువంటి వ్యక్తులు. ఆ రోజు పల్లి నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అలా ఇప్పటి నుండి నేను కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో పనిచేస్తాను, నా జాతి కోసం పనిచేస్తాను, బహుజన రాజ్యాధికారం రావాలి, ఈ రిజర్వ్డ్ స్థానంలో ఎమ్మెల్యేలుగా మన దళిత బహుజన బిడ్డలు నిలబడాలని చెప్పి కాపుగల్లో నాతో స్వయంగా చెప్పినటువంటి మాలబంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల పునాదుల మీద జాతిని గాని నీతిని గాని నిలపలేమని చెప్పి కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పి అతను కూడా చివరికి తప్పని పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం అడినటువంటి చరిత్ర. అందుకనే ఇందాక కొంతమంది సోదరులు చెప్పారు, మా తాత మాల, మా చుత్తాత మాల, మా అయ్య మాల, నేను మాల, కానీ ఈ యొక్క డిఎన్ఏని మార్చాలంటే మాల సామాజిక వర్గం నుంచి కాకుండా బీసీలో మైనార్టీలో ఓసీలో ఒక పిల్లని కానీ ఒక పిల్లగాన్ని కానీ చేసుకుంటే ఆ సంతతికి పుట్టినటువంటి సంతానం జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, అంబేద్కర్ యొక్క భావజాలంతో ఈ దేశ భవిష్యత్తుని మార్చే మేధావులుగా అబ్దుల్ కలాం లాగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మా కాన్సీరామ్, అదేవిధంగా గౌతమ బుద్ధులాగా మేధావులుగా తయారైన పిల్లలు సంతతిగా వస్తుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఆ రోజు. అందుకనే కుల పునాదుల మీద జాతిని గాని నీతిని గాని నిలపలేమన్న అంబేద్కర్ యొక్క శక్తిని తీసుకొని మాలబంటి ఒక గౌడ సామాజిక వర్గాన్ని చెందినటువంటి భార్గవ్ అనే అమ్మాయిని, మేజర్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇది పరువు హత్య అంటా ఉన్నారు. ఇది పరువు హత్య కానే కాదు, ఇది కుల దురంకార హత్య. పరువు హత్య అంటే ఆ కుటుంబం మొత్తం పెళ్లి చేసుకుని తెల్లార చనిపోతే అది పరువు హత్య అవుతుంది. కానీ మా బిడ్డని చంపి పరువు హత్య అంటే అది చెల్లదు, ఇది పరువు హత్య కాదు, ఇది కుల దురంకార హత్య. కొంతమంది ఇక్కడ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది బంటి మీద కామెంట్ చేస్తా ఉన్నారు. బంటి మంచివాడు కాదు అని. ఒకసారి ఏలెత్తి బంటి మంచివాడు కాదనే చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే 4 ఏళ్లు నీకే చూపిస్తావు నేను మంచివాడు అని. ఈ నియోజకవర్గంలో, జిల్లాలో, ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరో మంచివారు గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి, మాల సామాజిక ఓట్లను గొంప గుర్తుగా వేసుకున్నటువంటి వ్యక్తి, మాదిగ సామాజిక వర్గాలు ఓటు గంప గుర్తుగా వేసుకున్నటువంటి వ్యక్తి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేసుకున్నటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి, నువ్వెందుకు ప్రతిపక్షంలో ఉండి వచ్చి బంటిని కుటుంబాన్ని పరామర్శించలేదు? నీకు ఓట్లు కావాలి, ఆ బిడ్డ జీవిత చరిత్ర కావాలి నీకు. కానీ ఆ బిడ్డ చనిపోతే ప్రాణం మీద నువ్వెందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి దామోదర్ రెడ్డి నువ్వెందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. పటేల్ రమేష్ రెడ్డి నువ్వెందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. సంకినేని వెంకటేశ్వరరావు గారు నువ్వెందుకు రాలేదని అడుగుతా
ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ మీరెందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. మీరందరూ కూడా మీ గత చరిత్రను చూసుకోండి. ఎవరు మంచి వాళ్ళు? మాల బట్టి మంచివాడు కాదు. ఏ ప్రాణికి కూడా హాని కలిగించొద్దని చెప్పి, ఏ ప్రాణిని కూడా చేసే అర్హత లేదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమ బుద్ధుని ఆలోచనలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని రాస్తే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు రాజ్యాధికార పీఠాల మీద కూర్చొని మీరు యొక్క పదవులు అనుభవిస్తున్న నాయకులారా ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించలేకపోయారు? మీరు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. సూర్యాపేట పట్టణంలో మాల కుటుంబంలో పుట్టినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి మారుమూల ప్రాంతంలో అన్నారం గ్రామంలో పుట్టినటువంటి మాలబంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులు, మేధావులు, విద్యావంతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాలబంటి సరిపోతే ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి మాలలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో ఆ యొక్క హాస్పిటల్ చుట్టూ ఉంటే ఆ అంతిమ యాత్రలో డీజే పెట్టుకొని ఒక ర్యాలీగా బయలుదేరినటువంటి విద్యార్థులకి మరొకసారి నీల్ సలాం తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులందరూ కూడా, యువకులందరూ కూడా. ఈ మాలబంటి కుటుంబం మొన్ననే మిర్యాలగూడలో ప్రణయ హత్య జరిగిన తర్వాత ఏటి వరకు కూడా శిక్షలు పడితే ఆ శిక్షల్ని ఈ ప్రభుత్వాలు నిమ్మకి నీరెట్టినట్టుగా ఎందుకు ప్రజల్లోకి, పట్టణాల్లోకి ఎందుకు వీళ్ళని ఒక చైతన్యమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకుపోవట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రులు తప్పు చేశారు, నేను వచ్చిన తర్వాత సస్యశ్యామలం చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎందుకే తొందర కంప్లీట్ చేయాలి? బయట అడిగో, నువ్వు సభాధ్యక్షుడు కొద్దిగా ఆగరాదు. ఏం మాట్లాడుతున్నావు? డబ్బా కొట్టుకుంటున్నా? ఎవరా వెళ్ళిపోయేది? మరి పట్టు కంప్లీట్ చేయాలి. ఎందుకు కంప్లీట్ చేయాలి? ఎందుకు కంప్లీట్ చేయాలన్నా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కుల దురంకార హత్యల మీద మరి ఎందుకు ఈ యొక్క కుల దురంకార హత్యల మీద నేను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాను, దీని మీద యొక్క చట్టాన్ని తీసుకొస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి దీని మీద ఇమీడియట్ నువ్వు చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మాలమాలడు జాతీయ అధ్యక్షునిగా డిమాండ్ చేస్తామని ప్రభుత్వాన్ని. ఈ కార్యక్రమానికి లాయర్లు మన రిజ్వీ గారు, ప్రవీణ్ గారు, వాళ్ళ యొక్క బృందం కూడా వచ్చారు. ఈ యొక్క కేసుని మనం వాళ్ళ గొప్ప చెప్పకపోయినా, ఈ కేసును వాళ్ళు పట్టించుకోకపోయినా, వాళ్ళు స్వయంగా ఎవరు పిలవకపోయినా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఈ యొక్క మాలబంటి యొక్క దోషికి యావజ్జీవ శిక్ష పడాలని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా లాయర్లందరూ కూడా ఈరోజు కంకణం కట్టుకున్నారు. ప్రణయ్ కేసుకి ఎట్లా ఎటువంటి శిక్ష పడదు, మాలబంటికి కూడా, మాలబంటికి న్యాయం జరిగేంత వరకు, మాలబంటి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షించాలని చెప్పి రిజ్వీ గారు ఇప్పుడు మాట్లాడారు. అందుకనే ఈ మిర్యాలగూడలో జరిగిన కేసే కాకుండా సూర్యాపేటలో జరిగినటువంటి కేసు మొదటిది కావాలి, ఈ కేసు చివరిది కావాలి. అందుకనే ఫాస్ట్ ట్రాక్ వచ్చేంత వరకు కుల సంఘాలతోటి, ప్రజా సంఘాలతోటి, విద్యార్థి సంఘాలతోటి, లాయర్లతోటి, డాక్టర్లతోటి, మేధావులతోటి, కవులు, కళాకారులతోటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సూర్యాపేటలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి మనమందరం కూడా ఒక నినాదాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే అట్రాసిటీ చట్టం కారంచేడులో మాదిగలు నరికితే మాలలు హక్కులు చేర్చుకున్నారు, చుండూరులో మాదిగలు జరిపితే మాలలు హక్కులు చేర్చుకున్నారు. ఆ విధంగా అక్కడికి ఎస్సీ అట్రాసిటీ చట్టం ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆంధ్ర రాష్ట్రంలో కూర్చొని అట్రాసిటీ చట్టాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఈ సూర్యాపేట నడిబడ్డులో హైకోర్టు జడ్జి వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మాలబంటిని హత్య చేసినటువంటి నరహంతకులని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షించమని అడుగుతా ఉన్నాం. అందుకనే మీరందరూ కూడా అనేక సంఘాలుగా, అనేక కులాలుగా, అనేక రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి మేధావులారా ఆలోచించండి.
మనిషిని చంపే హక్కు భారత రాజ్యాంగంలో ఎవరికి లేదని చెప్తా ఉన్నాం. ప్రపంచ దేశంలో ఎవరు రాయలేనటువంటి రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలను తింటున్నటువంటి మనందరం ఈ రోజు ఈ మాలబంటి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఈ జిల్లా ఎస్పీ గారికి ఒకటే విన్నవిస్తా ఉన్నాం, డిఎస్పీ గారికి ఒకటే విన్నవిస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి ప్రలోభ పెట్టకుండా, భయభ్రాంతులకు గురి చేయకుండా వాళ్ళకి ఇమ్మీడియట్లీ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒక గన్మెన్ వాళ్ళకి అలాట్ చేయాలని చెప్పి మాలమారాడు జాతీయ అధ్యక్షునిగా ఈ ప్రభుత్వానికి మేము విన్నవిస్తా ఉన్నాం. ఎందుకు వాళ్ళకి గన్మెన్ 4 రోజులు పెట్టి తీసేశారు? మరి మిర్యాల కూడా ప్రణయ్ కేసు అయ్యేంత వరకు వాళ్ళకి గన్మెన్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మాలబంటి కుటుంబానికి కూడా గన్మెన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంటే గన్ లైసెన్స్ కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చేంత వరకు మనం అందరూ కూడా ఈ లాయర్లతోటి హైకోర్టులో ఏ విధంగా అయితే పిలిచేయాలి, వాళ్ళకి బెయిల్ రాకుండా ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి కండిషన్ బెయిల్ ఇచ్చారు, ఈ 4 కూడా బెయిల్ రాకుండా అందులోనే ఉంచే కేసు నడిపించే విధంగా లాయర్లకి మద్దతుగా సపోర్ట్ గా ఉంటూ మనం ఈ కేసును ముందుకు తీసుకుపోయి మన బిడ్డ మాలబంటి ఆ కుటుంబమే కాదు, రేపు మన కుటుంబానికి కూడా ఏదో ఒక రక దగ్గర అన్యాయం జరిగే అవకాశం ఉంది. మన బిడ్డలు కూడా ఏదో ఒక రకంగా అగ్రవర్ణాల పిల్లల్ని ప్రేమించక తప్పదు, ప్రేమించిన పిల్లల్ని వాళ్ళు చంపక తప్పరు. కాబట్టి ఖబర్దార్, ఈ వేదిక నుంచి మనందరూ కూడా వాళ్ళకి దోషులకి శిక్ష పడేంత వరకు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనందరం కూడా ఐక్యం కావాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ కూడా మేధావులకి, కవులకి, కళాకారులకి, ఇక్కడ ఉన్న కుల సంఘాలకి, ప్రజా సంఘాలకి, అదేవిధంగా మహిళలకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరూ కూడా ఆ కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకొని ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్.